మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆదివారం రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు కోచ్ యాదగిరి తెలిపారు. ఖేలో ఇండియా సైక్లింగ్ అకాడమీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పోటీలకు 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరవుతారని ఆయన తెలిపారు. 5 విభాగాల్లో సుమారు 200 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారని, ఉదయం 8 గంటలకు పోటీలు ప్రారంభిస్తామని వారు తెలిపారు. సైక్లింగ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని ఈ సందర్భంగా వారు అన్నారు. Slowly. సార్ ఇక్కడ మన రామపేటలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ మౌంటైన్ సైక్లింగ్ రేసెస్ రేపు అనగా మనకు 10th రోజు మనకు ఈవెంట్స్ జరగబోతున్నాయి సార్. దీనికి ఇంచుమించు మనకు 15 నుంచి 16 జిల్లాల వరకు వారు పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉన్నాయి సార్. అంటే మ్యాక్సిమం 200 నుంచి 300 మెంబర్స్ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉన్నాయి సార్. అయితే ప్రతి జిల్లాలో వాళ్ళ డిస్ట్రిక్ట్ మీట్లు పెట్టేసుకున్నారు. సో మన జిల్లాలో కూడా లాస్ట్ 5th డేట్ నాడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ పెట్టేసి కొంతమందిని సెలెక్ట్ చేసాము. ఆ సెలక్షన్ పిల్లలు దీంట్లో పాల్గొంటారు సార్. ఇక్కడ ఈ తెలంగాణ మన రాంపేటలో తెలంగాణ ఆదేశాల మేరకు, తెలంగాణ సైక్లింగ్ ఫెడరేషన్ ఆదేశాల మేరకు స్టేట్ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో సెలక్షన్ అయిన పిల్లలు ఇదే మంత్లో 29, 30 మనకు 28, 29, 30 హర్యానా జరిగే నేషనల్ గేమ్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు సార్. సో మన దగ్గర ఈ రాంపేటలో రాష్ట్ర స్థాయి గేమ్స్ జరగడం మనకు చాలా ఎంతో గర్వకారణం. ముందు సార్ వాళ్ళు చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.